యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏమిటంటే, నిన్ను బట్టి నీ కుటుంబము ఆశ్రయింపబడుతుందా అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనము చూసినట్లయితే, అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి తనకు కలిగిన సమస్తం మీద ఉండెను. దేవుడి పరిశుద్ధమైన వాక్యం దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నికృపగల నామంలో లెక్కించలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నాయనా, ఈ దినాన్ని మీరు మాట్లాడుచున్న లేఖనాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి నాయన, మమ్మల్ని బట్టి మా కుటుంబంలో ఆశీర్వదింపబడాలంటే మేము ఎలాగూ జీవించాలి, ఎలాగూ ఉండాలి నాయన, మాకు నేర్పించండి ప్రభా. మీ సత్యమైన మార్గంలో, న్యాయమైన మార్గంలో మేమందరం నడుచుకోవడానికి సహాయం దయచండి నాయన. నీ కృపతో నింపండి నాయన. విన్న లేఖనమును నాయన విడిచిపెట్టకుండా అది మా జీవితాన్ని సరిచేసేది ఉండడానికి సహాయం దయచండి. మా కుటుంబాలు నన్ను ఆశీర్వదింపబడడానికి మేమేం చేయాలో అవి మాకు నేర్పించమని ఒక చిన్న ప్రార్థన దేని ప్రతి సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఎవరిని బట్టి ఏ కుటుంబం ఆశీర్వదింపబడిందని చూసినట్లయితే, యోసేపుని బట్టి ఐగుప్తుని ఇల్లు ఆశీర్వదింపబడింది. ఎందుకు ఐగుప్తుని ఇల్లు ఆశీర్వదింపబడింది? అసలు యోసేపు అక్కడ ఉండడానికి గల కారణము ఎవరు అని చూసినట్లయితే తన అన్నదమ్ములండి. తన అన్నదమ్ములు మరి యోసేపు మీద అసూయ చేత మరి ఇస్మాయేలుకి మరి తన తమ్ముడిని అమ్మేయడం జరిగింది. ఎందుకు అమ్మేశారని చూసినట్లయితే, మరి యాకోబు కుమారుల్లో చిన్నవాడైన యోసేపు అండి. ఆ యొక్క యోసేపు మరి చిన్నవాడు కాబట్టి కొంచెము ఎక్కువగా తండ్రి ప్రేమించేవాడు అనమాట. అంటే చిన్నపిల్లలను కొంచెం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం కదండి. యోసేపు కన్నా చిన్నవాడు ఎవరు? బెన్యామీను. అయితే మరి యోసేపును కొంచెం ఎక్కువగా ప్రేమించేవాడు అనమాట. అది వాళ్ళ అన్నయ్యలకి ఏం కలిగిందంటే అసూయ కలిగింది. అంటే మనకంటే ఎక్కువగా మరి ఆ తమ్ముని ప్రేమిస్తూ ఉన్నాడు, మన అంతగా ప్రేమించట్లేదని వాళ్ళ అసూయ పడుతూ ఉండేవారు. అదే కాకుండా మరి యోసేపుకి కళలు వచ్చేవండి. కళలు వచ్చి మరి ఆ యొక్క కళలు వాళ్ళకి చెప్పినప్పుడు ఇంకా అసూయపడేవారు. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఒకానొక దినమున వాళ్ళు మరి మందని మేపడానికి అడవిలోనికి వెళ్ళడం అనేది జరిగింది. అయితే వాళ్ళు ఇంకా రావటం లేదని మరి యాకోబు గారు తన కుమారునితో అంటారు కదా, మీ అన్నలు ఎక్కడున్నారో చూసిరండి అని మరి అన్నప్పుడు చూడడానికి వెళ్తాడనమాట. వెళ్తున్నప్పుడు మరి ఎక్కడున్నారో కనుక్కుని వాళ్ళన్న చోటికి వెళ్తాడండి యోసేపు. వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నీలు మరి దూరం నుంచి తన తమ్ముడిని చూసి ఏం చేస్తారంటే, ఈ కళ్ళలకు అనేవాడు వస్తున్నాడు, వీడిని ఏం చేయాలి, చంపేయాలని ఆలోచన చేస్తారండి. ఆలోచన చేసి చంపేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఒక గుంటలో పడవేస్తారనమాట. పడవేసి చంపేయాలనుకున్న మరి పరిస్థితిలో తన అన్నదమ్ములో ఒక వ్యక్తి అంటాడు కదా, అయ్యో తనని చంపకూడదనేసి మరి ఏదో చేద్దామని చెప్పినప్పుడు మరి ఆ గుంటలోనికి అతన్ని ఉంచడం అనేది జరిగింది. అలాంటి సమయమందు మరి ఇస్మాయేలీలు వస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఒక ఆలోచన వాళ్ళ లోపలికి వచ్చి, ఎందుకు చంపడము, మరి ఈ యొక్క తమ్ముడిని అమ్మేసుకుంటే కొంచెం మనకి బంగారం వస్తుంది, వెండి వస్తుంది కదా అని ఆలోచన కలిగి మరి యొక్క వెండి నాణ్యాల కోసము తన యొక్క తమ్ముడిని అమ్మేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాగూ అమ్మేసుకున్న మరి ఇస్మాయేలీల దగ్గర నుంచి ఐగుప్తీని ఇంటికి అతను చేరి ఉన్నాడండి. మరి అక్కడ ఇస్మాయేలు ఐగుప్తీనికి అమ్మేయడం అనేది జరిగింది. అలాగున్నప్పుడు మరి
యోసేపు ఎలా ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, తన యజమాని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అలాగూ చూసినప్పుడు యోసేపు ఎప్పుడైతే మరి ఆ యొక్క కుటుంబంలోనికి వెళ్ళాడో, ఐగుప్తుని ఇంటిలోనికి వెళ్ళాడో, మరి ఆ కుటుంబము ఆశీర్వదింపబడ్డము ఆ యొక్క యాజమానుడు గ్రహించాడండి. గ్రహించినప్పుడు ఏం చేస్తాడంటే తన బట్టి కుటుంబము ఆశ్రదింపబడుతుందని తన ఇంటి మీదనే విచారణకర్తగా నియమించేశాడు. అంటే సమస్తము తన చేతికి అప్పగించాడు. తన భార్యను తప్ప సమస్తము మరి ఏం చేయాలో, ఎక్కడ ఏమి చూసుకోవాలి అన్నీ కూడా యోసేపుకి అప్పగించడం అనేది జరిగింది. మరి ఏదైతే బాధ్యతను అప్పగించాడో ఆ బాధ్యతలో నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడండి యోసేపు. అయితే ఎప్పుడైతే అలాగూ అప్పగించిన తర్వాత యోసేపుని బట్టి ఆ కుటుంబం ఆశ్రదింపబడింది. ఆ కుటుంబమే కాదు, తన పొలము, తనకున్న సమస్తము కూడా ఏమైందంటండి ఆశ్రదింపబడింది. ఇదంతా ఎవరి ద్వారా జరిగిందంటే యోసేపు ద్వారా జరిగింది. మరి ఈ దినాన్న ఆయన మనం ప్రశ్నిస్తూ ఉన్నాడు, నిన్ను బట్టి నీ కుటుంబము ఆశ్రదింపబడుతుందా? నువ్వెన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి విడవకుండా వెళ్తున్నా, మరి దేవుని సన్నిధానంలో నువ్వేం నేర్చుకున్నా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటున్నావా? దేవుని మందిరంలో కొంచెంసేపు ఉండి వచ్చేసి మరి తర్వాత నీ జీవితము మరి మొదట ఏ విధంగా ఉండేదో లోకానుసారంగా అలానే ఉందా? ఒకసారి ఆలోచించాలి. మనం దేవుని సన్నిధానానికి వెళ్తున్నామంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, ఆయన యందు నమ్మకాన్ని కలిగి జీవించాలండి. మరి యోసేపుకి ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఆ కష్టాల్లో కూడా దేవుని విడిచిపెట్టలేదు కాబట్టి మరి రాజ్యాధికారి అయిపోయాడు. మరి తనున్న నమ్మకంగా ఉన్నప్పుడు మరి ఎన్నో శ్రమలు పడ్డాడు కదండి. ఆ యొక్క ఐగుప్తుని యొక్క యజమానుడి భార్య మరి తన మీద మరి ఇష్టపడి ఆ నేరము ఆయన మీద మోపినప్పుడు మరి అది విచారించకుండా ఆ ఐగుప్తీయుడు మరి సరసాల్లో వేయించడం అనేది జరిగింది. మరి ఆ సరసాల్లో ఉన్నప్పుడు కూడా మరి ఆయన బెదిరిపోకుండా చెదిరిపోకుండా దేవుని యందు అవిశ్వాసం అనేది లేకుండా మరి ఎంతో సమాధానంగా ఉన్నాడండి. ఎదిరించలేదు, నేను చేయలేదని మరి ఆయన ఏమీ అనలేదు, కానీ మౌనంగా ఉన్నాడు. ఎంత వ్యక్తిత్వము ఉన్న వ్యక్తి మనం చూస్తూ ఉంటాం. మరి యోసేపు వలె మనము జీవిస్తున్నామా? మన యొక్క జీవితంలో యోసేపు మరి ఏ విధంగా అయితే తను నమ్మిన వారి యందు నమ్మకాన్ని కలిగి ఉన్నాడు, అలానే మన కుటుంబ బట్ట మనం నమ్మకాన్ని కలిగి ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించేవారు ఉండాలి. మరి దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన మార్గంలో మనం జీవిస్తామో అప్పుడు మన దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడండి. మనని బట్టి మన కుటుంబంలో ఆశీర్వదింపబడాలంటే దేవుని మార్గంలో మనం నడిచేవారికి ఉండాలి. ఆయన యందు నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. ఏ సమస్య వచ్చినా, ఏ కఠినమైన పరిస్థితులు కలిగినా నాకు దేవుడుగా తోడుగా ఉన్నాడు, ఏ ఇబ్బందులైనా ఏ ఇరుకులైనా ఆయన నాకు సమాధానం ఇచ్చే దేవుడని ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసాన్ని కలిగి ఉంటామో ఆయన మన యొక్క జీవితాన్ని కూడా యోసేపు ద్వారా మరి ఏ కుటుంబాన్ని అయితే ఆశ్రదించబడ్డ ఏదో అలానే మన ద్వారా కూడా మన కుటుంబాలు ఆశ్రదింపబడతాయి. ఎప్పుడంటే మనము నమ్మకం కలిగి ఉండాలి. ఎవరి యందు నమ్మకాన్ని కలిగి ఉండాలి? దేవుని యందు నమ్మకాన్ని కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అలాంటి పరిస్థితుల్లోనే దేవుడు మనల్ని బట్టి మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. మరి ఆ దినాన్న మరి అతన్ని చంపవేసినప్పుడు లేకపోతే తన్ని అమ్మవేసినప్పుడు మరి ఒక ఇంటికి వచ్చి మరి వాళ్ళు ఆ యొక్క కుటుంబంలో గ్రహించుకున్నారండి ఏంటంటే తనను బట్టి ఆ కుటుంబం ఆశ్రదింపబడుతుందని. మరి అక్కడ అన్నలకి తెలియలేదు మరి తన తమ్ముడు బట్టి ఆ కుటుంబం ఆశ్రదింపబడుతుందని. ఎప్పుడైతే ఆ బిడ్డ అమ్మివేయబడి మరి ఐగుప్తుని చెంత చేరి ఉన్నాడు, అప్పుడు ఆ యొక్క ఐగుప్తుడు గ్రహించుకున్నాడు. మరి అనేక సందర్భాల్లో దేవుడు చేసే మేలును మనం గ్రహించుకోలేకపోతున్నామేమో. దేవుడు మనకి ఏది చేసినా మనకి ఏమీ చేయలేదని మనము మరి ఒక విధమైన అపోహలో ఉన్నామేమో.
ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే మనము ఎవరికి ఇష్టమైన వారిగా జీవించాలండి? దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. అప్పుడు మనం బట్టి మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ఏ కొదువ ఉండదండి. ఆయన నమ్మిన వారికి ఆయన కీడు చేసే దేవుడు కాదండి, మేలు చేసే దేవుడు. ఎప్పుడైతే ఆయన మార్గాన్ని ఆయన అనుసరించి నడుస్తామో అప్పుడు అనేక అద్భుతాలు మన కుటుంబాల్లో జరిగిస్తారు. కాబట్టి అలాగూ జీవించడానికి మనని బట్టి మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకం కలిగి జీవించడానికి కృప దయచేయమని నజరేయునేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ కృపగల నామంలో లెక్కించలేని స్తుతి స్తోత్రములయ్యా. నాయన, మీరు మాట్లాడిన లేఖనానికి వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభా, మా కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే నీ యందు నమ్మకమైన జీవితాన్ని జీవించాలి. అది ఎలాంటి నమ్మకం అంటే, ఎలాంటి కఠినమైన పరిస్థితులు కలిగిన, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా నిన్ను విడిచిపెట్టకుండా, నీ యందు భయభక్తులు తొలగిపోకుండా తండ్రి నాయన భయభక్తులు కలిగి నీ యందు నమ్మకాన్ని కలిగి జీవించడానికి కృప దయచేయండి. ఈ వాక్యం అనేక మంది విని నాయన అనేక విధాలమైన ఆశీర్వాదాలు ఆ కుటుంబాల్లో పొందుకోవడానికి, నన్ను వాక్యానుసారంగా జీవించేవారు ఉండడానికి కృప దయచేయమని చిన్న ప్రార్థన దేన ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయునేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.